ఆ పేరు పెట్టుకుంటే అమ్మవారు దయ చూపుతుందట. పాము కాటుకు కోడి వైద్యం చేస్తున్న నాటు వైద్యుడు. తమిళనాట ఆ ఇంట అతిపెద్ద బొమ్మల కొలువు. మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం ఆ ఊరి మొహరం. ఇలాంటి విశేష కథనాల అనగనగా ఒక ఊరులోకి స్వాగతం. ఆ ఊర్లోకి వెళ్ళి ఆ పేరు గల మనిషి కావాలని అడిగారనుకోండి, అందరూ నవ్వేస్తారు. అలాగా అడిగితే ఎలాగ బాబు, కాస్త క్లారిటీ కావాలంటారు. ఊరి నడిబొడ్డున నిలబడి ఆ పేరుతో గట్టిగా పిలిస్తే ఓయంటూ ఆ చుట్టుపక్కల ఉన్నవారందరూ స్పందించాల్సిందే. ఆ పేరుతో ఆ గ్రామానికి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. ఆ పేరుకు ఆ ఊరి వాళ్ళు ఇస్తున్న ప్రాముఖ్యత వెనుక బోలెడన్ని ఇంట్రెస్టింగ్ కబుర్లున్నాయి. చలో శ్రీహరి నాయుడుపేట. శ్రీకాకుళం నాగావళి తీరంలో అందంగా ఒదిగిన ఈ గ్రామం పేరే శ్రీహరి నాయుడుపేట. నాగావళి నీటి ప్రభావమో లేదా ఊరి పొలిమేరలో ఉన్న అమ్మోరు చలవో తెలియదు కానీ ఈ ఊరు ఎప్పుడూ సుఖ సంతోషాలతోనే ఉంటుంది. ఇది మనం చెప్పే మాట కాదు, ఈ ఊరి ప్రజల మాట. ఈ ఊళ్ళోని 300 కుటుంబాలు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం మాత్రం ఓ పేరుని చెప్తున్నారు ఇక్కడి వారు. కేసరం అనే నామధేయం పెడుతున్నారు. మగవాళ్ళకి షేక్ కేసర్ నాయుడు అనేటువంటి నామధేయం పెడుతూ ప్రతి ఇంటింట ఆనందోత్సవంగా కొలుస్తున్నారు. కేసర్ నాయుడు అని పేర్లు ఇంటింటికి ఉన్నాయి. మా ఫ్రెండ్స్ కూడా కేసర్ నాయుడు అని పేర్లు ఉన్నాయి. మా సార్స్ ఈ పేర్లు చెప్పడానికి కూడా కన్ఫ్యూజన్ అవుతారు. ఎందుకు ఎక్కువ పేర్లు ఉన్నాయి మీ ఊర్లో? మా ఊరు కులదేవత. పూర్వం నుంచి మా తాతల నుంచి ఈ గ్రామంలో ఈ కేసరమ్మ అనే దేవత వెలిసిందండి. అప్పటి నుంచి మా తాతల నుంచి మా తల్లిదండ్రులు మేము ఇప్పటి వరకు కొలుసుకుంటూ సంవత్సరం వారాల పండుగ చేసుకుంటూ, అలాగే ప్రతి ఇంట్లో ఎవరైనా పాపైనా బాబైనా పుడితే ప్రతి ఇంట్లో కంపల్సరీగా ఒక పాప కానీ ఒక బాబు పేరు కానీ కేసరమ్మ లేదా కేసర నాయుడు అని పేరు పెట్టి ఆ దేవతను కొలుసుకుంటాం. ఈ ఊరి నడిబొడ్డున నిలబడి కేసరమ్మ అని కేక వేశామంటే చొప్పున ఓ 4 డజన్ల మంది ఆడవారు ఇళ్లలోంచి వస్తారు. కేసరి అని పిలిస్తే ఓ 6 డజన్ల మంది మగవారు రిప్లై ఇస్తారు. దీనికి కారణం ఊరి పొలిమేరలో కేసరమ్మ అనే అమ్మవారు ఉన్నారు. అప్పుడెప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం పాతపట్నం నుంచి వచ్చి అమ్మవారు ఇక్కడ కొలువయ్యారని గ్రామస్తుల నమ్మకం. ఒకప్పుడు కరువు కాటకాలతో వ్యాధులతో అల్లాడిపోతున్న గ్రామానికి అమ్మవారు వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమ్మవారి రక్ష వలన ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటోంది. కేసరమ్మ పేరు చెబితే చాలు ఇక్కడి వారి నరనరాల్లో ఓ పవర్ ప్రవహిస్తుంది. ఇక్కడి వారు పిలిస్తే చాలు వెంటనే ఒంటిలోకి పూనకములా వచ్చేస్తుంది అమ్మవారు. పాడి పంటల్లోనూ కాపాడుతుంది, కష్టకాలంలోనూ కాపాడుతుంది. సత్యమైన తల్లి, పిలిస్తే పలికిన తల్లి. ఆ పేరు మేము ఇంటెంటను కూడా పెట్టుకుంటానమ్మా. అమ్మను మేము మరవలేదు. మీరు కూడా అనుగ్రహించి అమ్మకు కూడా ముందుకు తెచ్చి మీరేదో ఆ అమ్మకు గుడి కట్టి చుట్టూ పలహారాలు గోడలు కట్టి వచ్చిన వరకు కూడా పేరు తెచ్చి మా పల్లికి కూడా పేరు తేవాలి. పాతపట్నంలో వెలిసింది ఈ గ్రామాన్ని ఎత్తొచ్చింది లోకమాతను. జై దుర్గా భవాని, జై దుర్గా భవాని. ఆదిశక్తి మహాతల్లి లోకమాత కిమిడినంద పాతపట్నం నిజమందరకు ఆదిశక్తి అమ్మవారి తల్లి, జగన్మోహన్ తల్లి, కాలికి చేతి కనకదుర్గ రాజరాజేశ్వరము అమ్మ. అమ్మవారి చలువ వలనే ఊరు సుభిక్షంగా ఉండడంతో ప్రతి కుటుంబంలోని తొలిబిడ్డకు ఆడైతే కేసరమ్మ అని, మగబిడ్డైతే కేసరి లేదా కేసరి నాయుడు అని పేరు పెట్టడం ఆనవాయితీ. దీంతో ఇప్పుడు ఈ ఊర్లో ప్రతి ఇంట్లో 2-3 కేసరులు ఉంటున్నారు. కేసరి పేరు లేని ఇల్లు ఈ ఊర్లో లేదనే చెప్పాలి. కేసరి పేరుకు చాలా పవరుందని రామాయణ చరిత్ర కూడా చెబుతోంది. కేసరి రామాయణంలో ఓ వానర వీరుడు. ఇతనికి అంజని ద్వారా హనుమంతుడు జన్మించాడు. రామాయణం చరిత్ర తర్వాత మన తెలుగుడి చరిత్ర చూస్తే ఆంధ్రకేసరి బిరుదు పొందింది కేవలం టంగుటూరి ప్రకాశం పంతులు గారే. స్వాతంత్ర పోరాట యోధునిగా, ముఖ్యమంత్రిగా ఆయన తెలుగు రాష్ట్రానికి చేసిన సేవలు ఇప్పటికీ చిరస్మరణీయం. రామాయణ కాలమైన 21వ శతాబ్దమైన కేసరి పేరంటే ఓ పవర్. అంతేకాదు శ్రీహరినాయుడు పేటలో జనాన్ని రక్షించే ఓ రక్షక మంత్రం. ఊరు మొత్తం ఇంటికో మనిషికి కేసరమ్మ అని పేరు పెట్టినామా. నా పేరు కేసరమ్మే. అనుకున్న కోరిక అవుతుంది, నెరవేరుతుంది. చాలా మయంగల తల్లి,
ప్రతి సంవత్సరం వారాలు పండగలు చేసుకుంటాం సరదాగా. ప్రతి మంగళవారం కూడా అదే పశువు కుంకాలు అవి వేస్తుంటారు. బాగా మహింగల తల్లి బాగా కొలుసుకోవడము మా తాతలప్పుడు కాంచి ఉంది. నా పేరు కూడా కేసరి అని పేరు. మా ఊర్లో ఎక్కువ, మా పక్క ఊర్లో కూడా అక్కడక్కడ ఉండొచ్చు, కానీ మా పెద్దల నుంచి మా తాతల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి యుగాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. మేము ఏదనుకుంటే జరిగిపోతుంది, అది అసలు మెయిన్. అందుకోసమే ఆ దేవత పేరు మనం పెట్టుకునే అవకాశం ఉందన్నమాట. కేసరి పేరు వింటే ముందుగా చెప్పుకున్నట్టుగా తెలుగు వాళ్ల గుర్తొచ్చేది మాత్రం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారే. ఆ తర్వాత కేసరి అనగానే రవ్వ కేసరి, బాదం కేసరి అంటూ స్వీట్లు పేర్లు గుర్తొస్తాయి. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీహరినాయుడు పేటలో మాత్రం కేసరి అంటే అమ్మల కన్న అమ్మ దుర్గా భవానీ కేసరమ్మ. యుగంధర్, సాక్షి న్యూస్, శ్రీకాకుళం జిల్లా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు. దీన్ని మార్చేసి ఆ ఊరివారు పాము కాటుకు కోడి వైద్యం అని సరికొత్తగా ఓ సామెత చెబుతున్నారు. ఆ గ్రామంలోనే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పాము కరిచిన వారందరూ కోడి నాటు వైద్యాన్ని చేయించుకొని విష ప్రభావం నుంచి బయటపడి ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు. ఇది మేం చెబుతున్న విషయం కాదు, స్వయంగా పాము కాటు బాధితులు చెబుతున్న మాట. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో ఈ ఊరుంది. దీని పేరు బ్రాహ్మణపల్లి. ఈ చిన్న పల్లెటూరులో ఓ 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న నాటు వైద్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పాముకాటు బాధితులను ఈ నాటు వైద్యం ఆదుకుంటోందని ఈ ఊరివాళ్లు చెబుతున్నారు. పాము ఎక్కడైతే కరిచిందో ఆ భాగాన్ని తాకేలా కోడి మలద్వారాన్ని గట్టిగా అదుముతారు. కాసేపటికే విషాన్ని పీల్చుకుని విష ప్రభావం వల్ల ఆ కోడి చనిపోతుందట. ఇక ఎవరు నమ్మినా నమ్మపోయినా మా గ్రామంలో మేము కోళ్ళు మా గురి. నేను శేనికాడ నుంచి వస్తుంటే పచ్చి చెట్టు మీద ఆకు ఏదో గీరపోయిందని ఇంటికి వచ్చేసరికి అక్కడ మంటగా ఉంటుందని దాని మీద ఒక 2 రక్త బొట్టులాగా వస్తే దాని మీద కోళ్ళు పెట్టడం జరిగింది. కోళ్ళు పెడితే అవి అమ్మటమ్మటే చనిపోవడం జరిగింది. అదొక ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ బట్టి మేము వైద్యం చేస్తున్నాం. అయితే గత కాలం నుంచి కూడా 7 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి జరుగుతుంటే అక్కడొకళ్ళని పేమానందం గారు అనే విషయం మీద కొన్ని విషయాలు వేరే నాటు వైద్యం చెప్తే దాన్ని కోళ్ళు పెడతామంటే తగ్గిపోతున్నాయి. నాటుకోళ్లే, ఓన్లీ నాటుకోళ్లే. బ్రాహ్మణపల్లి వాసుల మాటలు విన్నారుగా. మీరు ఇలాంటి నాటు వైద్యాన్ని ఎక్కడా చూసి ఉండరు, విని ఉండరు. పాముకాటు బాధితులను కాపాడటానికి ప్రేమానందమనే ఈ పెద్దాయన కనిపెట్టిన నాటు వైద్యమట ఇది. పాము కరిచిన చోట కోళ్ల మలద్వారాన్ని కాసేపు అదిమి పట్టడం ఎంతసేపు చేస్తారు? అలా ఎన్ని కోళ్లను పాము కరిచిన భాగంలో అదిమి ఉంచుతారు? ఇలాంటి సందేహాలకు కూడా ప్రేమానందం దగ్గర సమాధానముంది. కోళ్లు చనిపోవడం ఆగిపోయేంత వరకు పాముకాటు ప్రదేశం పైన వాటి మలద్వారాన్ని అదిమి పెడతారు. ఒక్కో పాముకాటు బాధితుల్ని రక్షించడానికి 25-30 దాకా కోళ్లు కూడా ప్రాణాలు కోల్పోవలసిందేనట. ఈ వైద్యం చేయించుకున్న వ్యక్తి మరుసటి రోజు వరకు నీళ్లు తాగొద్దట. చెడు అలవాట్ల జోలికి పోవద్దు. అంతేకాదు, వైద్యం చేయించుకున్న రోజు రాత్రంతా నిద్రపోకుండా మేలుకునే ఉండాలి. మరుసటి రోజు ఉదయం టీ తాగి మధ్యాహ్నం సాంబారన్నం తినాలని నిబంధనలు పెడుతున్నారు ప్రేమానందం. పాము కడితే అది తిమ్మిరిగా ఉంటుంది, జలబుడ్డట్టుగా. అక్కడ చక్కగా పరిచయం చేసి గాయాలు చూసి ఆ గాయం మీద కోడి పుచ్చుకోడ బొచ్చు బీకి కోడిని పెడితే చచ్చిపోతాయి. ఎన్ని చస్తాడు? 17, 20, 18, తోటబాబు అయితే 25, 30 అట్లా సరిపోతాయి. ఎంతకాలం చేస్తున్నారు ఇట్లా? 30 సంవత్సరాలు అండి. 2 గాయాలు ఉంటాయి సూజాల. ఆ గాయం కరెక్ట్గా చూసి పెట్టాలి, అది పీరుతుంది. ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే సాగు తెల్లవారు పెట్టుగా సరిపోవు, చక్కగా చేయాలి. ఆ కోడి పెట్టిన తర్వాత అంత చనిపోయిన కోడి బతికింది. అప్పుడు మనుషులు కానీ మగోళ్ళు చుట్ట కానీ ఏది తాకుండా నిద్రగాయాలి. తెల్లవారులు నిద్రగాస్తే ఇక తెల్లారి పొద్దున 7-8 సేవ అయినాక ఇక టీ తాగే మొంగడికి అప్పలతో మొంగడికి ఇచ్చి టీ తాగిపెడతాం. తర్వాత 11, 1 గంట దాటినాక స్నానం చేసినాక సాంబార్ శాతతో కానీ దేనితో కానీ అన్నం తినమంటాం. ప్రేమానందం చేస్తున్న ఈ నాటు వైద్యాన్ని గతంలో చాలా మంది కమ్యూనిస్టులు ఎగతాళి చేశారట. ఆదివారం వస్తే కోడికూర చేసుకోవడానికి వీలు లేకుండా ఇలా ఊళ్ళోని కోళ్లన్నింటినీ చంపేస్తున్నాడని ప్రేమానందం మీద కోపగించుకున్నారట. అయితే ఆ నేతల్లో ఒకరికి పాము కుట్టడంతో ఆయన తననే ఆశ్రయించాడని ప్రేమానందం చెబుతున్నారు.
ఆ శిష్యం లేదు, కోడి పేరవదు. ఉత్తకాడు పెట్టండి, అది పేరవదు. మామూలు ఇంత అంటారు కమ్యూనిటీ నాయకుడు ఉత్త చంపుతుండని. ఆ నాయకుడికే కరిచేది. కరిచాక పిలిచారు, నేను లేడు. ఏమైనా కొలకోట్లో ఉండ వచ్చి బండి వేసుకోవచ్చి పెడితే చచ్చిపోదంటే ఏది మీరు ఇట్ట మరి ఉత్తి చంపి అన్నారుగా అంటే ఏదని తెలిసేది కరకాలను. శారాలు బట్టి 30 సంవత్సరాలు దాటారు సారు. శాస్త్రం ఉండ ఓపికే. బ్రాహ్మణపల్లిలో కొనసాగుతున్న ఈ విచిత్ర వైద్యం అంతరించిపోకుండా ఉండడానికి దీని సృష్టికర్త ప్రేమానందం జాగ్రత్తలు తీసుకున్నారు. వయసు మీద పడుతుండడంతో ఈ వైద్యాన్ని కొనసాగించే బాధ్యతను ఈయన శిష్యుడి మీద వేశారు. గురువు నుంచి పాముకాటు కోడి వైద్యాన్ని నేర్చుకున్న కాంతారావు ఈ మధ్యకాలంలో చాలా మందిని విష ప్రభావం నుంచి కాపాడారట. పేషెంట్ వచ్చినప్పుడు నాకు ఇక్కడ 2 ఘాట్లు ఉన్నాయి, మంట పడుతుంది చూడు అంటారు. చూశాక 2 ఘాట్లు ఉంటే కన్ఫామ్ చేస్తా, పాము అని మార్కింగ్ చేస్తా. ఏమి లేకపోతే ఏమి లేదని పంపించేస్తా. అయితే ఇప్పుడు వరకు 20 మందికి పెట్టినా. పాముకాటుకు కోడి నాటు వైద్యాన్ని చేయించుకున్న వారిలో ఎవరూ చనిపోలేదట. అందరూ విష ప్రభావం నుంచి బయటపడ్డామని చెప్తున్నారు. హేతువాదులు, డాక్టర్లు ఈ వైద్యం నిజమో కాదో నీకు తేల్చాలి. వినోద్, సాక్షి న్యూస్, మధిర, ఖమ్మం జిల్లా. పౌరాణిక సాంస్కృతిక సౌరభాలతో గుబాలించే అత్యున్నత సాంప్రదాయాలెన్నో భారతదేశం సొంతం. ఎన్నెన్నో మానవీయ విలువల్ని ప్రబోధించే పురాణ గాథలకు నెలవు ఈ పుణ్యభూమి. ఆధ్యాత్మికతను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయిన పురాణ గాథలెన్నో మన అపురూప సంపద. వాటిని గుర్తుకు తెచ్చుకొని తద్వారా మంచి చెడులను, తేడాలను తెలుసుకునే సత్సంకల్పంతో పండుగలు చేసుకుంటాం. ఈ విషయాన్ని చాటడానికి గొల్లపూడి మారుతీరావు కుటుంబం ప్రతి ఏటా ఓ విశిష్ట ప్రయత్నం చేస్తోంది. తమిళనాడు రాజధాని చెన్నైలోని సుప్రసిద్ధ టీనగర్లో శారదాంబల వీధిలో ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు ఇల్లుంది. దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ఇంట్లో బొమ్మల కొలువు అత్యంత వైభవంగా ఆవిష్కృతమవుతుంది. ఇందులో ఏం గొప్పదనం ఉంది? ఎవరికి తోచిన విధంగా ఎవరి స్తోమతను బట్టి వారి వారి ఇళ్లలో బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకుంటారు కదా. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా? ఇక్కడ మీరు కాసేపు ఆగాలి. గొల్లపూడి మారుతీరావు ఇంటి బొమ్మల కొలువు పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. చెన్నైలోనే, ఆ మాటకొస్తే తమిళనాడులోనే ఇది అతిపెద్ద బొమ్మల కొలువు. ఇక్కడ మామూలుగా కొలువు అంటే ఇంట్లోపలికి వచ్చేసి ఏదో 4 మెట్లు పెడతారు నేమ్ సేకి. అలా కాకుండా కొన్ని నెలల ముందు నుంచే ఒక థీమ్ని ఆలోచించి అది ఎలా చేయాలని చెప్పి దాని మీదే కొంచెం ప్రయత్నాలు చేసి బొమ్మలు కొని క్రియేటివ్గా దాన్ని సెట్ చేసి లైటింగ్ ఇచ్చి ఇంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నప్పుడు అది ఐ నెవర్ మిస్. ఈ ఇల్లు మాత్రం నేను అసలు మిస్ చేయను. ఎందుకంటే ఆ ఎఫర్ట్ని, ఆ క్రియేటివిటీని ఇప్పుడు అందరి ఇళ్లలో ఇప్పుడు చూడలేదు. ఏదో నేమ్ సేకి 4 బొమ్మలు పెడతారు, తాంబూలం ఇచ్చి పంపించేస్తారు. మహానటి సావిత్రి కూతురు చాముండేశ్వర అభిప్రాయం విన్నారుగా. ఓ 25 సంవత్సరాలుగా గొల్లపూడి ఇంట్లో ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. దీనికోసం ఇంటిలిపాది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. పాత బొమ్మలున్నాయి కదా, దుమ్ము దులిపి ఓ చోట పేర్చుదామని వీరనుకోరు. పౌరాణిక పాత్రలన్నీ ఓ చోట కనిపించడంలోనూ ఓ వైవిధ్యం ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఈసారి దసరా పండుగలోని పలు అంశాలు ఒకే చోట కనిపించేలా ఈ థీమ్ తీసుకున్నామని గొల్లపూడి మారుతీరావు కోడలు శ్రీమతి కుమారి అంటున్నారు. మేము బొమ్మల కొలువు 2001 నుంచి పెట్టడం మొదలుపెట్టామండి. మొదటి సంవత్సరం పెట్టిన తర్వాత 2వ సంవత్సరం నుంచి ఒక స్పెషల్గా ఒక థీమ్ అని తీసుకుని పెడితే బాగుంటుంది బొమ్మల కొలువుని. ఒక రకరకాల థీమ్స్ అంటే రామాయణం ఒక సంవత్సరం, కృష్ణలీలలో ఒక సంవత్సరం, ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అని, నవరసాలని. ఈ సంవత్సరం మేము దసరా కాన్సెప్ట్గా తీసుకున్నాం. పండగల్లోనే ఒక వైవిధ్యం ఉన్న పండగ దసరా అండి. ఈ సాంప్రదాయాలు మర్చిపోకూడదనేసి ఈ రోజుల్లో ఎవరు అంత ఎక్కువ ఫాలో అవ్వట్లేదండి. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వెస్ట్రన్ కంట్రీస్ అంటే మన పాశ్చాత్య దేశాల్లో అందరూ బాగా ఫాలో అవుతున్నారండి, ఎక్కడ మర్చిపోతామో అని. కానీ ఇక్కడ వాళ్ళు అంత ఎక్కువ ఫాలో అవ్వట్లేదు. కానీ ఇప్పుడు కొంత వాళ్ళు కూడా మొదలుపెట్టారు. సో మన సాంప్రదాయం, మనం ట్రెడిషన్ అనేది మన పిల్లలు కూడా మర్చిపోకూడదు అనేసి ఇలాంటివన్నీ పెడుతుంటే అట్లీస్ట్ వాళ్ళు, మన పెద్దవాళ్ళు ఇలా పెట్టారని మనం కూడా ఫాలో అవ్వాలని ఒక ఇది ఉంటుంది. బొమ్మల కొలువు తరతరాల సంప్రదాయం. పౌరాణిక, సామాజిక విజ్ఞానాన్ని ఓ తరాన్ని నుంచి ఇంకో తరానికి అందించడానికి, పిల్లల్లో దైవభావన పెంపొందించడానికి పెద్దలు కనిపెట్టిన విధానం ఇది. అంతేకాదు, ఈ బొమ్మలను తయారు చేసే కళాకారులకు కూడా ఉపాధి దొరుకుతుంది. ఎవరి అభిరుచుల మేరకు వారు తమ ఆలోచనలకు అనుగుణంగా బొమ్మలను ఓ చోట కొలువు తీర్చడంలో అది చిన్న పని అయినప్పటికీ ఓ సంతోషం దాగి ఉందని గొల్లపూడి మారుతీరావు మనవరాలు శివాజీ అంటారు. గజవదన కరుణా సదనా
గజవదనా కరుణా సదనా శంకరబాలా లంబోదర సుందర గజవదనా కరుణా సదనా శంకరబాలా లంబోదర సుందర గజవదనా కరుణా సదనా. సో ఇలా సాంప్రదాయాలు ఇలా ఫాలో అవ్వడంలో ఒక మంచి ఇట్ గివ్స్ అ గుడ్ క్వాలిటీ టు ద ఫ్యామిలీ, ఇట్ గివ్స్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఒకలాంటి సంతోషంగా ఉంటుంది. ఇలా సాంప్రదాయాలు ట్రెడిషన్స్, చిన్న ట్రెడిషన్స్ అంటే ట్రెడిషన్స్ అని చెప్తే అంటే ఇట్ నీడెంట్ బీ సంథింగ్ దట్స్ యునో అంత పెద్ద మీనింగ్ కూడా ఇవ్వక్కర్లేదు దానికి. చిన్నవన్నీ ఫాలో అవ్వడంలో ఒక చిన్న సంతోషం. రచయితగా నటునిగా సుప్రసిద్ధులైన గొల్లపూడి మారుతీరావు అవకాశం దొరికినప్పుడల్లా భారతీయ ఆధ్యాత్మిక చింతనను తన రచనల్లో ప్రతిఫలిస్తుంటారు. ఆయన ప్రతి సంవత్సరం తన ఇంట్లో ఏర్పాటు చేసే బొమ్మల కొలువు చెన్నై నగరంలో చాలా మంది అభిమానం పొందింది. దసరా సందర్భంగా అనేక మందిని తమ ఇంటికి ఆహ్వానించి అందరికీ ఈ బొమ్మల్ని చూపించి ఇందులోని గొప్పదనాన్ని ఆయన స్వయంగా చాటుతుంటారు. అందరూ చక్కగా పట్టు చీరలు కట్టుకొని పువ్వులు పెట్టుకొని నవరాత్రి కొలువు చేసుకుంటూ వాయనాలు పుచ్చుకుంటూ వాయనాలు ఇచ్చుకుంటూ ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ రాత్రి 8, 9 దాకా ఉండడం ఉంది. చాలా హృదయంగా ఉంటుంది. ఇవాళ నేపథ్యంలో ఈ పని సంప్రదాయానికి పెద్దపీట వేయాల్సిన ఇలాంటి ఉత్సవాల అవసరం చాలా ఉంది. ఇది మద్రాసులోనే జరుగుతుందంటే మన దేశంలో, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, చిన్న చిన్న ఊళ్ళల్లో ఇవన్నీ జరుగుతున్నాయని ఆశిస్తాను. జరిగితే చాలా సంతోషం, జరపకపోతే జరగాలి. మన సాంప్రదాయమే ఇప్పటికీ కూడా మన ఉనికికి, మన గుర్తింపుకి మూలసూత్రం, పునాది. మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఎన్ని విజయాలను సాధించినా మన నేపథ్యాన్ని మరవకుండా ఆ నేపథ్యంలో ఉన్న గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు నిలిపి పలకరించేది తెలుగు పండగ, ముఖ్యంగా నవరాత్రి, ముఖ్యంగా విజయదశమి. ఇటువంటి బొమ్మల కొలువు చూడండి, రేపటి తరాలకు ఆదర్శంగా నిలబడినట్టు గొల్లపూడి కుటుంబం ప్రతి ఏటా ఒక్కొక్క థీమ్తో ఈ కొలువును తీర్చిదిద్ది ఎందరికో మార్గదర్శకులుగా, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు చూడాలంటే చెన్నైలోని గొల్లపూడి గృహానికి రావాల్సిందే. చెన్నై నుండి కరస్పాండెంట్ సంజయ్, సాక్షి టీవీ. త్యాగాలకు ప్రతీకగా ముస్లింలు జరుపుకునే మొహరాన్ని ఆ ఊరిలో కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా జరుపుకుంటారు. అనేక నియమ నిష్టలతో మొహరం సంప్రదాయాలను కట్టుదిట్టంగా జరుపుకోవడం ఆ ఊరి ప్రత్యేకత. హస్సన్ హుస్సేన్ దేవుణ్ణి వేడుకుంటే తప్పకుండా ప్రతి కోరిక నెరవేరుతుందని, దానికి అనేక దృష్టాంతాలున్నాయని ఆ ఊరి ప్రజల నమ్మకం. 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఏ గ్రామంలో లేనట్టుగా రుయ్యాడి గ్రామం జరుపుకునే మొహరం పైన మా ప్రతినిధి అనిల్ అందిస్తున్న కథనం. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామం ఇది. 1 కాదు 2 కాదు, 10 రోజుల పాటు మొహర్రం సందర్భంగా ఈ ఊరిలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. హస్సేన్ హుస్సేన్ దేవుళ్ల ఆశీస్సులు పొందడానికి దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు భక్తి ప్రపత్తులతో తమ మొక్కులు చెల్లించుకుంటారు. తమ కోరికలు తీరిన వైనాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటారు. సంతానం లేని వారికి సంతానం అవుతున్నది, ఏది కోరుకుంటే అది అవుతున్నది. అందరూ పబ్లిక్ అందరూ బాగా వస్తున్నారు, ఏ కోరిక కోరుకుంటే అది అవుతున్నది. మొహర్రం సందర్భంగా 10 రోజుల పాటు ఈ ఊరి వాళ్లు అత్యంత నియమనిష్టలతో జీవిస్తారు. మద్య మాంసాలకు దూరంగా ఉంటారు. ప్రతిరోజు హస్సేన్ హుస్సేన్ దేవుళ్ల త్యాగమయ సందేశాలను గుర్తు చేసుకుంటూ భక్తి ప్రపత్తులతో జీవిస్తారు. పాదరక్షలు ధరించడం కూడా బంద్ చేస్తారు. ఫస్ట్ నుంచి అంటే నిలబడి పూసిన కాడికి వెళ్ళి మా దగ్గర ఎసుంటి మనిషి అన్న అని కళ్ళు బంద్ చేసి చెప్పులు కూడా తేకుండా అంటే మొత్తానికి నిషేధం. హస్సేన్ హుస్సేన్ దేవస్థాన కమిటీ అధ్యక్షునిగా లోక భూమారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన మొహర్రం కార్యక్రమాలను జరిపించడంలో కానీ, హస్సేన్ హుస్సేన్ దేవస్థానం విశిష్టతను 10 మందికి చెప్పడంలో కానీ ఎప్పుడూ ముందుంటారు. గత 150 సంవత్సరాల నుంచి మొహరం పండుగ విశిష్టత, హస్సేన్ హుస్సేన్ దేవస్థానం పంచదేవస్థానం ఒక విశిష్టత, ఒక పవిత్రత అనేది ఉన్నది.
గతంలో మా తాతల ముత్తల నుంచి కూడా చెప్తూ వచ్చేది. నేను కూడా నాకున్నటువంటి అనుభవం 40 సంవత్సరాల నుంచి ఈ దేవుని మీద, ఈ ఆశీర్వచన దేవస్థాన కమిటీ అధ్యక్షునిగా నాకు దీని మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే మనం కోరుకున్నటువంటి కోరికలు, మన ఆయురారోగ్యాలు కానీ, సంతానం కానీ అన్ని విధాలా మంచిగా ఉండాలంటే, మన కుటుంబం బాగుండాలంటే ప్రతి మనిషి దేవునికి దగ్గర వచ్చి మొక్కులు మొక్కితే సఫలీకృతం 99% సఫలీకృతం అవుతున్నాయి. ఈసారి రుయ్యాడి మొహర్రం సందర్భంగా మంత్రి హరీష్ రావు రుయ్యాడి గ్రామానికి వెళ్లారు. మానవతను పెంపొందించేలా, మనిషిలో మత సామరస్య విలువల్ని కలిగించేలా గ్రామస్తులు వ్యవహరిస్తున్న తీరును ఆయన మెచ్చుకున్నారు. దైవత్వం అనేది మరెక్కడో లేదు, మనిషిలోని మంచితనంలోనే ఉంటుందని గ్రామస్తులతో మాట్లాడుతూ అన్నారు. రుయ్యాడి గ్రామ ఆదర్శం 10 కాలాల పాటు కొనసాగాలని ఆకాంక్షించారు. అప్పుడే మా భూమారెడ్డి గారికి మాట ఇచ్చాం, తప్పకుండా వచ్చే సంవత్సరం మొహరంకు మీ దగ్గర ఉంటాను అని వారికి ఇచ్చిన మాట ప్రకారంగా ఇక్కడికి రావడం జరిగింది. పల్లె, పట్నం, పేద, బీద అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా ఎంతో భక్తిభావంతో పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క గ్రామానికి రావడం ఇది చాలా విశేషమైనటువంటిది. హిందువులు, ముస్లింలు అనే పండుగ కాకుండా ఇది ఒక మత ప్రతీకకు హిందువులు, ముస్లింలు ఒకరి పండుగను ఒకరి గౌరవించుకుంటూ ఇద్దరు కలిసి నిర్వహించుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి అంశం. ఇది ఆదిలాబాద్ జిల్లా రుయ్యాడి గ్రామం దేశానికి, ఆ మాటకొస్తే ప్రపంచానికి అందిస్తున్న సందేశం. ఎవరి మత ఆచారాల్ని వారు పాటిస్తూనే ఇతర మతాల సంప్రదాయాల్ని హృదయపూర్వకంగా గౌరవించడం, వాటిలో మమేకమవ్వడం, ఈ సందర్భంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించడం వీరికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో. అనిల్, సాక్షి న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.